1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి సమయంలో భోపాల్లోని యూనియన్ కార్బైడ్ సప్లై నుండి కనీసం ఇంచుమించు 40 టన్నుల ఎంఐసి అనగా మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత భోపాల్లో 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 5.2 లక్షల మంది ఈ గ్యాస్తో ఎఫెక్ట్ అయ్యారు. ఇది మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటిగా భావించబడుతుంది. కానీ ఈ ట్రాజడీలో కూడా ఏ ఒక్కరు ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి వ్యక్తి అంతా ఎఫెక్ట్ అవ్వలేదు. అయితే అసలు ఎవరు ఈ వ్యక్తి, ఇతనికి ఏం జరిగింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. 1999 సెప్టెంబర్ 30న జపాన్ కంపెనీ జేసీఓకు చెందిన టోకై ఫ్యాక్టరీలో జియోయో ఎక్స్పెరిమెంటల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోసం 3 కార్మికులు అణు ఇంధనాన్ని తయారు చేస్తుండడంతో ఈ కథ మొదలవుతుంది. న్యూక్లియర్ ఫ్యూల్ అనేది న్యూక్లియర్ రియాక్టర్లో శక్తిని ఉత్పత్తి చేయడానికి హీట్ జనరేట్ చేసే అణు పదార్థం. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా న్యూక్లియర్ రియాక్టర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు న్యూక్లియర్ ఫ్యూల్ ఉత్పత్తి చేస్తుంది. యురేనియం 233, యురేనియం 235, ప్లూటోనియం 239 అనే 3 ప్రధాన ఐసోటోపుల నుంచి ఈ ఇంధనం తయారవుతుంది. ఆ రోజు టోకై ఫ్యాక్టరీలో పనిచేసే 3 కార్మికులు హిసాచి ఔచి, మసాటో సినోహరా మరియు వారి మేనేజర్ యూటాకా యోకోకావా ఈ 3 ఒక వెసల్లో న్యూక్లియర్ ఫ్యూల్ తయారు చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే 18.8% ఎన్రిచ్ యురేనియం నైట్రేట్ ద్రావణాన్ని క్రిటికల్ లెవెల్స్ కంటే ఎక్కువ మొత్తంలో రేడియో యాక్టివ్ కెమికల్ స్టోర్ చేయబడ్డ వెసల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వారు అలా చేయగానే ట్యాంక్ నుండి ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి విడుదలవుతుంది. ఆ తర్వాత ఏం రసాయన కెమికల్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఊహించని మరియు అనియంత్రిత చైన్ రియాక్షన్ ప్రారంభమైంది. క్షణాల్లోనే మొత్తం ఫెసిలిటీలోని గామా రేడియేషన్ అలారంలన్నీ మోగడం ప్రారంభించాయి. ఏదో ఘోరం జరిగిందని గ్రహించిన 3 త్వరగా ఫ్యాక్టరీ నుంచి వీలైనంత దూరంగా వెళ్ళిపోయారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన వెంటనే హిసాచి మరియు మసాటో శరీరంలో భరించలేని నొప్పి ప్రారంభమైంది మరియు శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది కలగడం మొదలయ్యింది. డికాంటామినేషన్ సెంటర్ వద్దకు చేరుకోగానే హిసాచి వాంతులు చేసుకున్నాడు మరియు ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న 3 కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటికే అందరినీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వారి శరీరాలను పరిశీలించగా వైద్య చరిత్రలో ఎన్నడూ ఎవ్వరికి జరగలేని దుర్ఘటన వారికి సంభవించిందని తేలింది. హిసాచి 17 సీవర్ట్ కంటే ఎక్కువ రేడియేషన్ కు గురి కాగా మసాషో 10 సీవర్ట్ రేడియేషన్, యూటాకా శరీరం 3 సీవర్ట్ లెవెల్స్ వరకు రేడియేట్ అయ్యింది. అసలు ఇప్పుడు ఈ గణాంకాలు ఎంత ప్రమాదకరమైనవో అర్థం చేసుకోవడానికి మీరు సీవర్ట్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. సాధారణంగా బరువు కొలవడానికి గ్రామును, ఎత్తును కొలవడానికి సెంటీమీటర్ ఉపయోగిస్తారు. అదేవిధంగా సీవర్ట్ అనేది ఒక జీవి ఎంత రేడియేషన్ను గ్రహిస్తుందో కొలిచే యూనిట్. యుఎస్ ఎన్ఆర్సి డేటా ప్రకారం ఒక యావరేజ్ అమెరికన్ ఫోన్స్ అండ్ కంప్యూటర్ వంటి రేడియేషన్ గ్యాడ్జెట్ మధ్యలో పనిచేసే వ్యక్తి సంవత్సరానికి 6 to 20 మిల్లీరేమ్స్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాడు. 620 మిల్లీరేమ్స్ ఈజ్ ఈక్వల్ టు 6.2 మిల్లీ సీవర్ట్. ఒక సీవర్ట్ లో 1000 మిల్లీ సీవర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సమీకరణాన్ని పరిశీలిస్తే ఒక సాధారణ వ్యక్తి శరీరం సంవత్సరం మొత్తంలో అబ్జర్వ్ చేసుకునే రేడియేషన్ కంటే 2742 రెట్లు ఎక్కువ రేడియేషన్ హిసాచి కొన్ని సెకండ్లలో పొందాడు. ఈ సంఖ్యలో మీకు తక్కువగా అనిపిస్తే ఒకసారి ఈ సిచ్యువేషనల్ కంపారిజన్ను అర్థం చేసుకోండి. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న హిరోషిమా అణుబాంబు ప్రధాన కేంద్రంలో అంటే బాంబు వేసిన షాక్ పాయింట్ వద్ద హైయెస్ట్ ఎనర్జీ అండ్ రేడియేషన్ ఎస్టిమేట్ చేయబడింది. అయితే అక్కడ ఎంతైతే రేడియేషన్ విడుదల అయిందో అంతటి రేడియేషన్ను హిసాచి శరీరం కొన్ని సెకండ్లలోనే అబ్జర్వ్ చేసుకుంది. దీంతో హిసాచి భూమిపైనే అత్యంత రేడియోధార్మిక వ్యక్తిగా మారిపోయాడు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే హిసాచి భార్య, చిన్న కొడుకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో హిసాచికి ఏదో జరిగిందని అస్సలు అనిపించట్లేదు. ముఖం కొద్దిగా ఉబ్బిపోయి కళ్ళు మాత్రమే ఎర్రబడ్డాయి. అతని ముఖంపై అదే విధమైన రెడ్నెస్ ఉంది, కానీ ఎక్కడ కూడా ఎటువంటి కాలిపోయిన గుర్తులు కానీ లేవు. కేవలం హిసాచి
హిసాసి చెవులు చేతులు నొప్పి పెడుతున్నాయని మాత్రమే చెప్పాడు. ఇంత రేడియేషన్ కు గురైనప్పటికీ అతను ఇంత మంచి ఆరోగ్యంగా ఎలా ఉన్నాడని వైద్యులు ఆశ్చర్యపోయారు. బహుశా హిసాచి దురదృష్టం దృష్టి పిశాచిపై పడిందో ఏమో తెలియదు, కానీ 24 గంటల్లోనే అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది, కానీ కొంతసేపటి తర్వాత తక్కువైపోయింది. కానీ ఈసారి మాత్రం అతని పరిస్థితి క్షీణిస్తోంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న హిసాసి అసౌకర్యాన్ని గమనించిన వైద్యులు వెంటనే అతనికి ఆక్సిజన్ అందించారు. కానీ ఇదొక్కటి మాత్రమే అతని ఆందోళన కాదు. హిసాసి ఆప్టామిన్ ముందు రోజు కంటే ఎక్కువ ఉబ్బినట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హిసాచిని టోక్యో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ గదికి తరలించారు డాక్టర్లు. అసలు అతని శరీరంలో ఏం జరుగుతుందో వైద్యులకు అర్థం కాకపోవడంతో అతనిపై అన్ని టెస్టులు చేశారు. 6వ రోజు రిపోర్టు డాక్టర్ల దగ్గరకు వచ్చినప్పుడు నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. స్పెషలిస్ట్ హిసాసి బోన్ మ్యారోలో ఉన్న క్రోమోజోమ్ల చిత్రాన్ని చూస్తున్నప్పుడు వారికి క్రోమోజోమ్స్ కి బదులుగా స్కాటరెడ్ బ్లాక్ డాట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు రేడియేషన్ హిసాచిని పైనుండి కాకుండా లోపలి నుండి నాశనం చేస్తుందని డాక్టర్ అర్థం చేసుకున్నారు. రేడియేషన్ ఇంపాక్ట్ కారణంగా అతని శరీరంలో పునరుద్ధరణ జరగనందున అతని శరీరంలోని క్రోమోజోమ్స్ ముక్కలు ముక్కలుగా విడిపోయాయి మరియు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తి ఆగిపోయింది. కావున ఆయనకు అత్యవసరంగా స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. అదృష్టవశాత్తు అతని సోదరి స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంది. స్టెమ్ సెల్స్ ను సాధారణ భాషలో ఫ్రెండ్స్ యొక్క రా మెటీరియల్ గా కూడా చెప్పుకోవచ్చు. స్టెమ్ సెల్స్ బల్లి ఇతర కణాలు ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు శరీరంలో గుండె, రక్తం, నాడి కణాలు మొదలైన వివిధ రకాల కణాలు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రాథమికంగా ఒకే రకమైన మూల కణాల నుండి ఉత్పత్తి అయ్యి వాటి వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతాయి. సో స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ తో అతని శరీరం స్పందిస్తుందని వైద్యులు ఆశించారు, కానీ అలా జరగలేదు. రేడియేషన్ హిసాషి శరీరంలో చేసిన పర్మనెంట్ డ్యామేజ్ కారణంగా కొత్త కణాల ఉత్పత్తి ఆగిపోయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ రేడియోధార్మిక ప్రభావాల వల్ల దెబ్బతిన్న కణాలను మరలా ఉత్పత్తి చేయలేకపోయారు. కొన్ని వారాల పాటు జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత వైద్యులు హిసాషి పునరుజ్జీవనం సాధ్యం కాదని హోప్ వదిలేశారు. హిసాషి యొక్క రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. అతని శరీరంలో దాదాపు 0 తెల్ల రక్త కణాలు మిగిలిపోయాయి. ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగుల వ్యాధికారక క్రిములతో సంబంధం లేకుండా ఉండడానికి అతన్ని ప్రత్యేక రేడియేషన్ వార్డులో ఉంచారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. 10 రోజుల తర్వాత అతనికి దాహం బాగా పెరిగింది. ఎంత నీరు తాగినా దాహం తీరట్లేదు. దానివల్ల కలిగే బాధ, అసౌకర్యం తగ్గలేదు. హిసాషి శరీరం చాలా బలహీనంగా మరియు సున్నితంగా మారింది. డాక్టర్స్ అతని శరీరం నుండి మెడికల్ టేప్ తొలగించినప్పుడు అతని చర్మం కూడా దానితో ఊడి వచ్చేసేది. ఇది చాలా బాధాకరమైనది. కానీ మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే హిసాషి శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేయడం మానేసింది. కావున వైద్యుల టేపుతో పాటు చర్మం ఉడినప్పుడు అయ్యే గాయాలు నయం కావట్లేదు. మనిషి చర్మంలోని పైభాగమైన భావచర్మం కింద ఉన్న మృదు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది అవెన్చువల్లీ హిసాషి శరీరంలో ఇది పూర్తిగా తొలగించబడింది. ప్రమాదం జరిగిన 2 వారాల తర్వాత అతను తినడం మానేశాడు. అతన్ని బతికించడానికి వైద్యులు ఇంట్రావినస్ పద్ధతి ద్వారా ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇది పోషకాలను ద్రవాల ద్వారా రోగి యొక్క శరీరంలోకి పంపిణీ చేసే ప్రక్రియ. అతనికి చర్మంలో ఎపిడెర్మిస్ లేనందున సూదులు వంటి ప్రతి చిన్న వస్తువు అతని శరీరంలోకి చర్చింపజేసినప్పుడు కత్తితో కోసినంత బాధ కలిగేది. హిసాషి అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. దాంతో అతనిపై మెడికల్ ఆల్టర్నేటివ్ పెరిగాయి. ప్రమాదం జరిగిన దాదాపు 2 నెలల తర్వాత ఆయనకు తొలిసారి గుండెపోటు రావడంతో శ్వాస ఆగిపోయింది. కానీ వైద్యులు ఆయనను మళ్ళీ బతికించగలిగారు. హిసాషి పరిస్థితి చావు కంటే ఘోరంగా ఉంది. అతను ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం మరణాన్ని అనుభవించాడు. అతని శరీరమంతా గాయాలతో నిండిపోయింది. అతను తన చర్మాన్ని కోల్పోయాడు.
అతని ఊపిరితిత్తులు దాదాపు స్పందించకపోవడంతో అతను శ్వాస తీసుకోలేకపోయాడు. అతని శరీరం సహకరించకపోవడంతో అతను తినలేకపోయేవాడు. అతను కదలలేని శవంలా మారిపోయాడు. హిషాచికి విశ్రాంతి కూడా దొరకలేదు. బదులుగా ప్రతిరోజు అతని శరీరంలో వైద్య సూదులు కత్తుల వలె పొడవబడుతున్నాయి. వాటిని భరించే సామర్థ్యం కూడా అతనికి లేదు. అప్పుడు అతని భార్య హిషాచి జనవరి 1 వరకు జీవించి ఉన్నా చాలని కోరుకుంది. ఎందుకంటే అతను మరో కొత్త ప్రపంచాన్ని చూడగలడని ఆమె ఆశపడింది. కానీ అదృష్టం ఆమె వైపు లేదు. ప్రమాదం జరిగిన 83 రోజుల తర్వాత డిసెంబర్ 21న రాత్రి 11:21 గంటలకు హిషాచి గుండెపోటు రావడంతో ఆయన తన తుది శ్వాస విడిచాడు. అయితే ఎగ్జామినేషన్ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ కారణంగా హిషాచి మరణించాడని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఈ ప్రమాదంలో మరో 2 బాధితులు మసాటో సినోహరా మరియు యుడాకా యోకోకావా కూడా రేడియేషన్ ప్రభావాల నుండి తప్పించుకోలేకపోయారు. క్యాన్సర్, ఇంటర్నల్ బ్లీడింగ్ మరియు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరిగిన 7 నెలల తర్వాత 2000 ఏప్రిల్ 27న మసాటో కూడా చనిపోయాడు. అయితే ఈ ఇద్దరి కంటే తక్కువ రేడియేషన్ ప్రభావానికి గురైన యుథాకా అతను చైనాలో 3 నెలల పాటు చికిత్స పొందిన తర్వాత ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కంపెనీకి చెందిన 6 అధికారులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. 6గురిలో యుటాకా ఒకరు. సెప్టెంబర్ 2000 నాటికి కంపెనీ మొత్తంగా 6,875 మందికి $121 మిలియన్ నష్టపరిహారాన్ని ఇచ్చింది. ఫ్యూచర్లో ఏ ఒక్కరూ కూడా జేషిఓ కంపెనీపై ఇష్యూ చేయబోరని అంగీకరించే ఒప్పందంపై సంతకం చేయించారు. ఈ సంఘటన జరిగిన తరువాత జపాన్లో కఠినమైన భద్రతా చర్యలు విధించబడ్డాయి మరియు తర్వాత అంతా సాధారణ స్థితికి వచ్చింది. అయితే మీ ప్రకారం ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఎవరు ఎక్కువ తప్పు చేశారు మరియు వారికి ఏ శిక్ష విధించాలి? దయచేసి క్రింద కామెంట్లో మాకు తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.